ఇలాగే గౌరవిస్తాం తప్ప జన్మంతరి అని వేరే విధంగా మాట్లాడే స్తోమత మాకు లేదు. ఎందుకంటే మీరు ఇప్పుడు వర్లీ మండల అధ్యక్షునిగా నాకు మరి మొత్తం బాన్స్వాడ కాన్స్టిట్యూన్సీ ఉన్న మండల అధ్యక్షులందరికీ కించపరిచే విధంగా మాట్లాడారు. మీకు ఏం హక్కున్నదని ఇలా మాట్లాడుతున్నారు. ఇదేనా ఇన్ని సంవత్సరాలు మీతో ఉన్నది? ఇన్ని సంవత్సరాలు మీతో గడిపినందుకు మాకు ఇదేనా? ఏం విలువ ఉంచారు మాకు? ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం బుల్లెట్ సత్యనారాయణ గారు మీద మీరు పోటీ చేసినప్పుడు సర్పంచ్గా అప్పుడు సురేష్ బాబా కనిపించింది. ఇప్పుడు నీ వెనుక ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు? ఎవరు కనిపిస్తున్నారు? అప్పుడు అంటే గతం గత అని మర్చిపోవడేనా? అప్పుడు నీ ఆటో గుర్తు బుల్లెట్ సత్యనారాయణ క్యారం బోర్డు గుర్తు. నీకు ఎవరన్నా ఇక్కడ నీకు కార్యకర్తలు లేకుండా పాత వాళ్ళకి 10 ఆటోలు తీసుకొచ్చిన 10 ఆటోలు తీసుకొచ్చి ఇక్కడ క్యాన్సరింగ్ చేసిన ఆ రోజులు మర్చిపోయారా? ఇన్ని సంవత్సరాలు మీతో నుండి కూడా మాకు ఇంత కించపరిచే మాటలు మాట్లాడుతున్నారంటే అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. సీనన్న గారు మరీ చెప్తున్నాను, మీరు జడ్పీటీసీ ఎలక్షన్ కాగానే ఓడిపోగానే వెళ్ళిపోయి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా 5 సంవత్సరాలు వెళ్ళిపోయి మళ్ళీ ఎలక్షన్ అప్పుడే వస్తున్నారు. ఒక్కసారైనా మీరు పోలీస్ స్టేషన్లో బైండ్ ఓవర్ అయ్యారా? 28 సార్లు ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ 28 సార్లు బైండ్ ఓవర్ అయినా, 25 సార్లు బైండ్ ఓవర్ అయినా, 3 గంటలకు 2 గంటలకు పిల్లల పక్కలకి వెళ్ళి తీసుకుపోయినా బైండ్ ఓవర్ చేశారు పోలీసు వాళ్ళు. ఒక్కసారైనా బైండ్ ఓవర్ కాలేదు. మీరు రాజకీయ గురువులు అని చెప్తున్నారు. ఎవరి గురువులండి? ఇప్పుడు నిన్న మీరు ప్రెస్ మీట్లో చెప్పారు, మాట్లాడారు. ఎవరున్నారు మీ వెనుక? అందరూ వేరే పాటలు వచ్చినోనే కానీ మీరు సొంతగా ఉన్నవారు అప్పటి ఉన్నవారికి మర్చిపోయి ఇప్పుడు ఏదో దేనిపోయిన అబండాలు వేయద్దు. దయచేసి మరీ చెప్తున్నా సీనన్న గారు, ఇది పద్ధతి కాదు. పద్ధతి మార్చుకోండి. గౌరవం ఇచ్చేవారికి గౌరవం ఇస్తాము. వ్యక్తిగతంగా బోధమంటే వ్యక్తిగత బోధ రెడీ ఉన్నా. ఒకప్పుడు ఇదే టీఆర్ఎస్ నాయకుడు, ఇదే వర్లీ మండలం చెందిన టీఆర్ఎస్ నాయకుడు మీ మీద లేనిపోని అబండాలు వేసింది. అది అబండాలో నిజమో మాకు తెలియదు. అయినా కానీ ఎన్నుకున్న ఒక్కరు కూడా ఒక నాయకుడు కార్యకర్త ఖండించలేదు. అధ్యక్ష వర్లీ మండలి సురేష్ బాబు అధ్యక్షుడు గుళ్ళ మీద చెప్తున్నా, నేను ఖండించిన. అప్పుడు కనపడలేదా సురేష్ బాబా? మాకు మండల అధ్యక్షులకు ఇచ్చే విలువ. ఇంకొకసారి ఇలాంటి వ్యక్తిగత ఆరోపణ చేస్తే బాగుందని మరీ హెచ్చరిస్తున్నాం. గౌరవంగా మీరు పెద్ద మనుషులైనా గౌరవంగా హెచ్చరిస్తూ చెప్తున్నా. ఇంకొకసారి ఇటువంటి ఇలా జరిగితే బాగుండని మరీ చెప్తున్నా. జై కాంగ్రెస్.